అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.at. ఇది మీ గలం. ఈరోజు భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపులపాడు మండలం గ్రామ పార్టీ నాయకులు ఈరోజు పెరికిడి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటనేది, రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఇంకెంత ముందు తీసుకెళ్తారు ఏంటి అనేది మనం ఇక్కడ నక్కా గాంధీ గారు ఉన్నారు, అలాగే బాపులపాడు సర్పంచ్ కిరణ్ గారు, పెరికిడి గ్రామ నాయకులు అందరూ ఉన్నారు. ఒకసారి అడిగి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నిర్మాణం జరగడం జరిగింది. దానికి పార్లమెంట్లో ఆమోదం తెలపడం అనేది ఒక పండగ రోజుగా భారతదేశం మొత్తం అందరూ చేసుకోవడం అనేది కార్యక్రమంగా గవర్నమెంట్ కూడా నిర్ణయించడం జరిగింది. అంబేద్కర్ గారు నిజంగా ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఉన్నతమైన చదువులు చదివి రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన ధర్మిల ఇవాళ వరకు కూడా దాన్ని మార్చడానికి కూడా అంత తెలివిగల మేధావులు కూడా కనపడకపోవడం చాలా విచిత్రం. అలాంటి అంబేద్కర్ గారి మీద కూడా ఇవాళ చాలా మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏ రాజ్యాంగాన్ని అయితే మనం అనుభవిస్తున్నామో ఆయన్ని అందరూ ఆమోదించవలసిన అవసరం ఉంది, ప్రేమించవలసిన అవసరం ఉంది. ఆయన వల్లనే అనేక మంది, అనేక కుటుంబాలు, అనేక మతస్థులు, అనేక రకాల వాళ్ళు కూడా ఇవాళ రోడ్డు మీద తెల్ల చొక్కా వేసుకుని తిరుగుతున్నామనంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం అనుభవించబట్టే. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఇవాళ ఉన్నటువంటి యువత కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ చాలా ఉంది నేర్చుకోవడానికి. ఆయన రచించిన దాంట్లో దాని నుంచి ఇవాళ మనం ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నాం. కాబట్టి ఏంటంటే ఆయన్ని కొంతమంది అనేక చోట్ల కించపరుస్తూ కూడా మాట్లాడుతున్నారు. అది ఎవరికి పద్ధతి కాదు. అంబేద్కర్ అనే మనిషి ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి, చదువుకున్న వాళ్ళలో అలాంటి వ్యక్తిని గౌరవించడం మనమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన్ని గౌరవిస్తున్నమాట వాస్తవం. ఆయన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తుంటే మనం కూడా గౌరవించి ఆయన ఇంకా పెద్దవాడిని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ ఆయన ఆశయాలకి అందరూ కూడా అనుగుణంగా పనిచేయాలని, గ్రామాల్లో కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప కాంట్రవర్సీలకు కానీ, వివాదాలకు కానీ వీటికి కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ ముందుకెళ్ళకూడదు అనేది నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించిన రోజు, ఇది పండగ రోజు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన ఆయన ఆదర్శాలకు పనిచేయాలని ఆశిస్తూ, అదే రకంగా 1947 ఆగస్టు 15న మనకు దేశ స్వతంత్రం వస్తే ఆ రోజు నుంచి అంబేద్కర్ కొంతమంది కమిటీ వేసుకుని మనం రాజ్యాంగం మన దేశాన్ని మనం పరిపాలించుకునేలాగా ఎలా పరిపాలించాలో అనేది రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదించడం ఈరోజు జరిగింది. దీన్ని పండుగ రోజుగా భావించి అందరూ కూడా అంబేద్కర్కి దండలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదే రకంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ అదే గ్రామాల్లో కూడా సామరస్యం పెంచుకుని రాజకీయాలకి అతీతంగా వివాదం రహితంగా పనిచేసుకుంటూ పేద ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విరమించు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించి భారత పార్లమెంట్లో ఆమోదించి దానికి చట్ట రూపం తీసుకొచ్చినందుకు ఆ నాటి పార్లమెంట్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్లే క్రమంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటమే కాకుండా అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి వర్ధంతి, ఈ రకంగా అన్ని చేస్తూ ఆయన స్మరిస్తున్నాము. ఆయన స్మరించడమే కాదు, ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్లే విషయంలో బాబు జగజీవన్ రామ్ గాని, జ్యోతిబా పూలే గాని, నేటి వంగవీటి మోహన్ రంగా గారే గాని, ఇంకా ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఎన్టీఆర్ గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గాని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి వాళ్ళు పనిచేశారంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బట్టి వచ్చిన హక్కుల్ని కాలరాయకుండా ఆ హక్కుల్ని బడుగు బలహీన వర్గాలకు ముందు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళందరూ చేసిన కృషి ఎంతో అభినందనీయం. వారి ఆశయాలకు అనుగుణంగా ముందు తీసుకెళ్లే క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజ్యాంగ విలువలను కాపాడుతూ విజయవాడలో స్మృతివనం ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా అంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతిని అట్టి నడిబొడ్డున విజయవాడలో నిలబెట్టారు. ఆ స్మృతివనం విషయంలో కూడా ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని శుభ్రంగా ఉంచాలి. ప్రభుత్వాలు మారొచ్చు, కానీ అంబేద్కర్ ఆశయాలు మారవు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మార్చడం అవ్వదు. అది గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందిగా నేటి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఈ ఆశయాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా నాయకులందరూ కూడా మాకు తోడ్పాటును అందిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయాల కోసం మేము చివరి వరకు పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం 75వ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇక్కడ పెరికిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనకి బాపులపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపులపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నక్కా గాంధీ గారు, అలాగే మండల పార్టీ కమిటీ, బాపులపాడు సర్పంచ్ కిమ్మరు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం ఆమోద దినోత్సవం కాబట్టి ఇప్పుడు భారతదేశ ప్రథమ పౌరాలుగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. అది వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఇవ్వాల్సిన గౌరవం అందరూ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అంటున్నారు కదా రాజ్యాంగం, ఆయన రాయకపోయినా ఆయన సపోర్ట్ గా తీసుకొని రచించారని చెప్పి కూడా చెప్తున్నారు. అది వాస్తవమే. దానికి ఆమోదం తెలిపిన కమిటీ కూడా అదే చెప్తుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అంబేద్కర్ ని చులకనగా చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆయన కొంచెం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు అందరినీ ఒక తాటి వచ్చారు. ఆయన అందరికీ సమావృద్ధి జరగాలి, మంచి ఆలోచన దృక్పథంతో రచించిన రాజ్యాంగం కాబట్టి ఆయన అనుభవించిన బాధలు, ఆయన ఏవైతే పడ్డాలు కానీ అవన్నీ కూడా మంచి ఇదిగా తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.